సంజయ్ పుట్టగానే 4 చేతులతో పుట్టాడు. మిగిలిన 2 చేతుల్ని డాక్టర్స్ తొలగించడం కుదరదని చెప్పారు. ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళు కాదు. సంజయ్ పెరిగి పెద్దయి 5 సంవత్సరాల వయసు వచ్చింది. తన ఇంటి బయట ఆడుతున్న పిల్లలను చూసి సంజయ్కి కూడా ఆడుకోవాలనిపించింది. వాళ్ళమ్మతో చెప్పుకోకుండా బయటికి వెళ్ళాడు. అక్కడున్న పిల్లలు సంజయ్ని చూసి కొంతమంది భయపడి అక్కడి నుండి పారిపోయారు. కొంతమంది నీకు 4 చేతులున్నాయి ఏంటి అని విక్కిరించారు. సంజయ్ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. తను ఏడుస్తూ ఉండడాన్ని వాళ్ళమ్మ చూసింది. ఆ రోజు నుండి సంజయ్ బయటికి వెళ్ళడం మానేశాడు. పూర్తిగా ఇంట్లోనే ఉండేవాడు. సంజయ్ని వాళ్ళ అమ్మ నాన్న స్కూల్లో చేర్పించాలనుకున్నారు. స్కూల్లో చేర్పించడానికి ఒక స్కూల్కి తీసుకెళ్లారు. ఆ స్కూల్లో ప్రిన్సిపల్, ఈ పిల్లాడికి 4 చేతులు ఉన్నాయేంటి, ఇదేమైనా ఏలియన్ స్కూలా, ఈ పిల్లాన్ని ఇక్కడ చేర్చుకో, ఒకవేళ చేర్చుకుంటే మా స్కూల్కి చాలా అవమానకరంగా ఉంటుంది అని చెప్పాడు. సంజయ్ తన మిగిలిన 2 చేతుల్ని దాచుకోవడానికి ప్రయత్నం చేశాడు. సంజయ్కి చాలా బాధ అనిపించింది. ఆ స్కూల్లో నుండి బయటికి వచ్చి ఇంకో స్కూల్లోకి వెళ్తున్నారు. సంజయ్ ఆ స్కూల్లోకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. సంజయ్ వాళ్ళ అమ్మ నాన్నతో నేను ఈ స్కూల్లోకి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను అని ఏడుస్తున్నాడు. దాంతో ఏం చేయలేక సంజయ్ వాళ్ళ అమ్మ నాన్న సంజయ్ని ఇంటికి తీసుకెళ్లారు. సంజయ్ని స్కూల్లో చేర్పించాలని చాలా ప్రయత్నాలు చేశారు. సంజయ్ స్కూల్ అంటే ఏడుస్తుండేవాడు. దాంతో స్కూల్కు పంపించాలన్న ఆలోచన సంజయ్ వాళ్ళ అమ్మ నాన్న పూర్తిగా మానేశారు. సంజయ్కి వాళ్ళ అమ్మ ఇంట్లోనే చదువు చెప్పేది. సంజయ్ రోజు ఉదయాన్నే లేస్తాడు, టీవీ చూస్తాడు, వాళ్ళ అమ్మతో చదువు చెప్పించుకుంటాడు, తింటాడు. కిటికీలో నుండి దూరంగా వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాడు. సంజయ్ రోజు చేస్తున్న పని ఇదే. సంజయ్కి ఇలాగే 14 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజు సంజయ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారు. సంజయ్ వెళ్ళి రూమ్లో దాక్కున్నాడు. సంజయ్ 14 సంవత్సరాలుగా కొత్త వాళ్ళని ఇంట్లో చూడడం ఇదే మొదటిసారి. సంజయ్ని సంజయ్ అమ్మ నాన్నని వాళ్ళు పండక్కి ఊరికి రావాలని కోరారు. చేసేది ఏమీ లేక సంజయ్ అమ్మ నాన్న సరే అని చెప్పారు. సంజయ్ని పలకరించడానికి సంజయ్ రూమ్ దగ్గరికి వెళ్లారు. సంజయ్ మాత్రం వాళ్ళ దగ్గరికి రాలేదు, దూరంగానే ఉన్నాడు. సంజయ్ వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న ఊరికి వెళ్ళిపోయారు. సంజయ్ చాలా కోపంతో మీరు వాళ్ళతో ఊరికి వస్తామని ఎందుకు చెప్పారు అని అడిగాడు. సంజయ్ అమ్మ ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఊరికి వెళ్లాల్సిన రోజు వచ్చింది. సంజయ్ అమ్మ నాన్న ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సంజయ్ని కూడా రెడీ అవ్వమని చెప్పారు. కావాలంటే మీరు వెళ్ళండి, నేను రాను అని సంజయ్ చెప్పాడు. వాళ్ళు మీ పెద్దమ్మ మీ పెద్దనాన్న నిన్ను ఏమీ అనరు, అక్కడ అందరు నిన్ను చాలా బాగా చూసుకుంటారు అని చెప్పింది. ఎంత చెప్పినా సంజయ్ ఒప్పుకోలేదు. మీరు వెళ్ళండి, నేను రాను అని చెప్పాడు. దాంతో సంజయ్ వాళ్ళమ్మ నేను 14 సంవత్సరాల తర్వాత పుట్టింటికి వెళ్తున్నాను. అక్కడ మా అమ్మ మా నాన్న మా అన్నయ్యల్ని మా తమ్ముల్ని మా చెల్లెలని మా బంధువుల్ని అందరినీ చూస్తాను, సరే నువ్వు రాకుంటే నేను కూడా వెళ్ళను అని చెప్పింది. దాంతో సంజయ్ వాళ్ళ అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేక సంజయ్ నేను కూడా వస్తాను అని ఒప్పుకున్నాడు. కానీ సంజయ్ తన మిగిలిన 2 చేతుల్ని షర్టు లోపల దాచుకొని ఇంకో 2 చేతులను బయట పెట్టి ఇంట్లో నుండి బయలుదేరాడు. బస్టాండ్లోకి వెళ్ళి చూశాడు అక్కడ బస్సుల్ని, కార్లని. సంజయ్ మొదటిసారి బయటికి రావడంతో అదంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. సంజయ్ మొదటిసారి బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. సంజయ్కి చాలా ఆనందంగా ఉంది. సంజయ్ వాళ్ళ అమ్మ నాన్నని రిసీవ్ చేసుకోవడానికి సంజయ్ వాళ్ళ అక్క ఎదురు చూస్తూ ఉంది. సంజయ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసింది. దాంతో వాళ్ళు బస్సు దిగారు. సంజయ్ మిగిలిన 2 చేతుల్ని అలాగే లోపల ఉంచుకొని ఉన్నాడు. సంజయ్ వాళ్ళ అక్క సుహాసిని సంజయ్ దిగగానే ప్రేమగా అతని దగ్గరికి వెళ్ళింది. కానీ సంజయ్ చూసి చూడనట్టు పక్కకి వెళ్ళిపోయాడు. సంజయ్ అమ్మ నాన్న సంజయ్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ సంజయ్ ఒక రూమ్లో ఉన్నాడు. బయటికి మాత్రం రావడం లేదు. బయటికి వస్తే తన మిగిలిన 2 చేతుల్ని వాళ్ళ బంధువులందరూ చూస్తారేమో అనేసి లోపలే ఉన్నాడు. సంజయ్ వాళ్ళక్క సంజయ్ దగ్గరికి వెళ్ళింది. సంజయ్ ఆడుకుందాం రా అని ఎంత చెప్పినా సంజయ్ మాత్రం రాలేదు. సరే మనం రూమ్లోనే ఆడుకుందామన్నా సంజయ్ దానికి ఒప్పుకోలేదు. నేను ఎవరితో ఆడుకోను అని చెప్పాడు. దాంతో చేసేది ఏమి లేక సంజయ్ వాళ్ళక్క బయటికి వెళ్ళిపోయింది. సంజయ్ మొట్టమొదటిసారి పల్లెటూరు చూడటం, అక్కడ అందరూ ఆడుకుంటూ ఉండటంతో తనకి కూడా ఆడుకోవాలనిపించింది. ఒకసారి అతను కూడా ఆడుకుందామనేసి తన 2 చేతులను లోపల పెట్టుకుని బయటికి వెళ్ళాడు. వాళ్ళందరితో ఆడుకుంటున్నాడు. తనకు తెలియకోకుండా మిగిలిన 2 చేతులు బయటికి వచ్చాయి. అక్కడున్న పిల్లలందరూ భయపడ్డారు, అక్కడ నుండి వెళ్ళిపోయారు. దాంతో సంజయ్ పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడే కూర్చున్నాడు. సంజయ్ ఇంకెప్పుడు బయటికి వెళ్ళకూడదనేసి అనుకున్నాడు. సంజయ్ ఒక మూల కూర్చుని అలాగే ఏడుస్తున్నాడు. సంజయ్ వాళ్ళ అక్క సంజయ్ని చూడటానికి వచ్చింది. కానీ సంజయ్ మాత్రం తనని ఏమీ పలకరించలేదు, అలాగే ఏడుస్తున్నాడు. సంజయ్ వాళ్ళ అక్క ఓదార్చడానికి దగ్గరికి వెళ్ళింది. సంజయ్ చాలా కోపంతో వెళ్ళు అని గట్టిగా అరిచాడు. దాంతో సంజయ్ వాళ్ళ అక్క అక్కడి నుండి పక్కకు వచ్చేసింది. ఆ రోజు నుండి 2 రోజుల వరకు సంజయ్ తన రూమ్లోనే ఉన్నాడు. సంజయ్ వాళ్ళ అక్క సంజయ్ని కలవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దాంతో ఒకరోజు సంజయ్ వాళ్ళ అక్క సుహాసిని సంజయ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా నీకు ఆడుకోవాలని ఉందా అని అడిగింది. సంజయ్ అవును అన్నాడు. సరే నేను తీసుకెళ్తాను రా అనేసి సంజయ్ని ఒక సైకిల్లో కూర్చోబెట్టుకుని పొలంలోకి తీసుకెళ్ళింది. అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు, అంతా ఖాళీగా ఉంది. అక్కడ పొలంలో చెట్లు, నీళ్లు, మొక్కలు, పశువులు, పిచ్చుకలు అన్నీ ఉన్నాయి. సంజయ్కి చాలా ఆనందంగా అనిపించింది. అక్కడ చాలా వరి చెత్త ఉంది. సంజయ్ దాంట్లోకి ఆడుకునేదానికి వెళ్ళాడు. సంజయ్ ఒక్కడే చాలా ఆనందంగా ఎగురుతూ దుమ్ముకుతూ ఆడుకుంటున్నాడు.
సంజయ్ వాళ్ళ అక్క సుహాసిని చాలా ఆనందంగా ఉంది. ఇలాగే చీకటి పడిపోయింది. కానీ సంజయ్ ఆడుకుంటూనే ఉన్నాడు. సంజయ్ వాళ్ళ అక్క సంజు ఇక ఇంటికి వెళ్దాంరా అని పిలిచింది. సంజయ్ వినకోకుండా అలాగే ఆడుకుంటున్నాడు. బాగా చీకటి పడిపోయింది. సంజు ఇక వెళ్దాంరా అని మళ్ళీ వాళ్ళ అక్క పిలిచింది. దాంతో సంజయ్ సరే అనేసి తన సైకిల్లో వెనకాల కూర్చొని అలాగే వెళ్తూ ఉన్నాడు. అది అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో అక్కడ ఎలుగుబంట్లు తిరుగుతూ ఉంటాయి. అలాగే సంజు వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళే సమయంలో ఒక ఎలుగుబంటి వాళ్ళ ఎదురుగా వచ్చింది. దాంతో సంజయ్ వాళ్ళ అక్క చాలా భయపడిపోయింది. సంజు కూడా చాలా భయపడి సైకిల్ దిగేశాడు. సంజయ్ వాళ్ళ అక్క సైకిల్ని ఆపేసింది. అది వేగంగా వాళ్ళ ముందుకు వస్తుంది. అది సంజయ్ వాళ్ళ అక్క మీదికి దూకింది. దాంతో సంజయ్కి చాలా కోపం వచ్చింది. ఆ ఎలుగుబంటి పైకి 4 కర్రలు తీసుకొని వెళ్ళాడు. 4 కర్రలతో దాడి చేయడంతో ఆ ఎలుగుబంటి అక్కడి నుండి పారిపోయింది. సంజయ్ వాళ్ళ అక్క ప్రాణాలతో బయటపడింది. చూసావా సంజయ్, నీకు 4 చేతులు ఉండటం లోపమేమి కాదు, ఇది నీ బలం. నువ్వు ఎప్పుడు ఇలా ఒంటరిగా ఉండిపోవద్దు. అందరిలోకి రా, అందరితో మాట్లాడు, అందరితో ఆడుకో అని చెప్పింది. దాంతో సంజయ్కి అవును ఇది నా బలం అని సంజయ్ అప్పుడు గ్రహించాడు. ఆ రోజు సంజయ్ పొలం నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు తన 2 చేతుల్ని తన షర్ట్ లోపల దాచుకోలేదు, బయట పెట్టాడు. అలాగే ఇంటికి వెళ్ళాడు. అలాగే అందరితో తిరిగాడు, అందరితో మాట్లాడాడు. సంజయ్ ఊరికి వెళ్ళాల్సిన రోజు వచ్చేసింది. ఆ రోజు వాళ్ళ అక్కను విడిచి వెళ్ళిపోవడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకోసారి నేను తప్పకుండా వస్తానని వాళ్ళ అక్కతో చెప్పి వాళ్ళ ఊరికి బయలుదేరాడు. సంజయ్కి వాళ్ళ అక్కను మళ్ళీ కలవాలి, మళ్ళీ ఆ ఊరికి వెళ్ళాలి, తనతో ఆడుకోవాలని చాలా ఉంది. కానీ తనని విడిచిపెట్టి వెళ్ళడం సంజయ్కి అస్సలు ఇష్టం లేదు. కానీ వెళ్ళాలి, ఇంకోసారి మళ్ళీ వస్తానక్క అని సంజయ్ వాళ్ళ అక్కతో చెప్పి అక్కడ నుండి తన ఊరికి వెళ్ళిపోయాడు. సంజయ్ ఒక స్కూల్లో చేరాడు. ఇంకెప్పుడు అతను 4 చేతులు ఉన్నాయని ఇబ్బందికరంగా ఫీల్ అవ్వలేదు. అందరితో తిరిగేవాడు, అందరితో ఆడుకునేవాడు. ఇది సంజయ్ కథ. శరీర భాగాలు సరిగా లేవని మనల్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దు. శరీర భాగాలు సరిగా లేవని ఎవరిని అవహేళన చేయకూడదు, అది చాలా తప్పు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.